12 రాశుల్లో మిథున రాశి వాళ్ళ గురించి చెప్తాను. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది? మిథున రాశికి వ్యయంలో గురు సంచారం వల్ల ప్రమోషన్స్ రావడము, లేదా ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయటం, గృహప్రవేశము లేదా స్థలం కొనుక్కోవడం, అనుకోకుండా వాహనం తీసుకోవడం, లేదు విదేశీ ప్రయాణము, లేదు వివాహం చేయడం, లేదా శుభ కార్యక్రమం ఇంట్లో పెళ్లి చేసుకోవడం వేరు, చేయటం అంటే శుభంతో ఖర్చు. ఈ నెల ముహూర్తాలు లేవు కాబట్టి పెళ్ళిళ్ళు చేయరు, కాబట్టి మిగతా అవన్నీ కూడా వర్తిస్తాయి. గురువు మీకు బాగున్నాడు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ మిథున రాశికి శని భాగ్యంలో ఉండడం మంచిదే. దశమంలో రాహు, చతుర్థంలో కేతు. ఒకటే సమస్య ఏంటంటే ఇంట్లో గొడవలు, భార్యతో గొడవ లేదా భర్తతో గొడవ, లేదా ఇంట్లో పిల్లల వల్ల చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, ఈ సమస్యలు ఈ నెలాఖరులో ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మీ పేరుతో అభిషేకం చేయించండి. లేదు, అభిషేకం కొన్ని దేవాలయాలు, మ్యాక్సిమం అన్ని దేవాలయాల్లో చేస్తారు, అభిషేకం చేయించండి. లేదు, సెకండ్ ఆప్షను సహస్రనామార్చన చేయించండి. ఈ నెల 22వ తారీఖు మిథున రాశి వారి పరిహారం చేసుకుంటే అద్భుతమైన శుభయోగాలు కలుగుతాయి. వీళ్ళు చేయాల్సిన దానం అంటూ ఏమీ లేదు. ప్రత్యేకంగా ఈ నెలలో మిథున రాశి వారు పసుపు రంగు ఎక్కువగా వస్త్రాలు వాడడం చాలా మంచిది. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు పశ్చిమ దిక్కు అంటే వెస్ట్ ఫేస్గా బయలుదేరితే చాలా విశేషం. వీళ్ళకి బాగా కలిసి వచ్చే సమయం సాయంకాలం. ఈ నెలలో మిథున రాశి వారు నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోండి. దత్త అర్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.